నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే 100 రోజుల పని. గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఆసరగా నిలిచే పథకం ఏదైనా ఉందంటే అది ఉపాధి గ్రామీణ పథకం అంటారు. దాన్నే 100 రోజుల పని అంటారు. మరికొన్ని గ్రామాల్లో కుంట పని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది ఎవరైతే ఉంటారో మహిళలు కావచ్చు, పురుషులు, సో చూసుకుంటే పేదలు, నిరుపేదలు, సో రోజు అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ గ్రామీణ ఉపాధి హామీలు ఉంటాయో సో దాన్ని మట్టిని తీయడము, ఆ పారలతో గడ్డపారలతో తవ్వి ఆ మట్టిని వేరే దగ్గర వేయడము, సో ఇదంతా ఉంటా ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వము గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు అవసరం అవుతుంది ఈ పథకం అని చెప్పేసి, అంటే నిరుపేదలకు కడు పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఈ పథకాన్ని. ఎట్లా ఉంటుంది అంటే ఈ 100 రోజుల పనిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కింద ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే ఉంటారో ఈ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. సో అతనే వీళ్ళకు డ్యూటీలు వేస్తూ ఉంటాడు, ఫీల్డ్ అసిస్టెంట్లు. సో వాళ్ళు పని వేయడము, ఏ వార్డు ఉంటుందో ఆ వార్డులో ఉన్నటువంటి చాలా మంది మహిళలు రావడము, ఈరోజు మీకు ఉందా అంటే లేదు అని, లేకపోతే మీకు రేపు ఉందని, ఈ రోజు ఉందని చెప్పేసి, లేకపోతే ఆ డబ్బులు ఎంత వస్తాయని చెప్పేసి వాళ్ళకి ఒక స్లిప్స్ ఉంటాయి, ఆ పేరు రాసుకోవడము, ఇదంతా ఉంటుంది అన్నట్టు వ్యవహారం. సో చాలా మంది పేదలకు ఇది ఉపయోగపడుతుంది ఈ పథకం. ఎందుకంటే మార్నింగ్ వెళ్తారు, ఎండ రాకముందే వెళ్తారు. సో మధ్యాహ్నం ఎండ వచ్చే టైం వరకు కంప్లీట్ అయిపోతుంది. సో రోజు చేసినందుకు వీళ్ళకి వాళ్ళు చేసిన పనిని బట్టి వేతనం ఉంటుంది వాళ్ళకి. సో ఇంత ఇంత అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని గ్రామాలలో ఈ గ్రామీణ హామీ ఏదైతే ఈ 100 రోజుల పని ఉందో ఇందులో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్ల మాట వింటేనే ఆ మహిళల పేర్లు రాయడము, లేదా సదరు పురుషుల పేరు రాయడము, ఆయనకు నచ్చినట్టు లేకపోతే మీ పేరు తీసేస్తారనము, లేకపోతే మిమ్మల్ని ఇందులోకి ఈ పనిలోకి రాకుండా చేస్తా అని చెప్పేసి బెదిరించడము కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. సో గతంలో చాలా జరిగినాయి. అయితే రీసెంట్గా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక వార్త వచ్చింది. నిన్న మనం దిశ పేపర్లో వచ్చింది ఈ వార్త. దిశ పేపర్లో ఏమొచ్చిందని చెప్పేసి మనం చదివితే, ఉపాధి హామీలో కామాంధులు, పేదలకు 100 రోజుల పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువస్తే కొందరు ఉద్యోగులు ఆ పథకాన్ని మచ్చ చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పనుకచ్చ మహిళలతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తన కామ కోరికలు తీర్చుకునేందుకు అదునుగా మార్చుకున్నాడు. మనసు పడ్డ మహిళలను లొంగ తీసుకోవడం, అధికారుల మండలను పొందేందుకు మగవులను సప్లై చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. కాదు కుదరదు అంటే ఆడియోలు వీడియోలు బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారని సమాచారం. తాజాగా సదరు వ్యక్తి ఇతర మహిళలతో చేసిన సంభాషణల ఆడియోలు, రాసలీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందడంతో ఎమ్మెల్యేపై అధికారులకు సిఫారసు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తూ మంచి వర్కర్ అంటూ ప్రశంసలు ఇస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతగాడి చేతిలో మోసపోయిన కొందరు సొంత పనులకు వాడుకుంటున్నారని ఆధారాలతో ఫిర్యాదులు అందగా తాత్కాలికంగా తొలగించిన అధికారులు 4 నెలల తిరిగి ముందే తిరిగి విధుల్లోకి చేర్చుకున్నారంటే అతనికి అధికారులు ఉన్న సంబంధం ఏంటో మరి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు చాలాసార్లు ఈ వ్యక్తి పైన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన వంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అంట, ఆయన పేరు పోచాలు, కురాకుల పోచాలు ఫీల్డ్ అసిస్టెంట్. ఈయన పైన గతంలో చాలాసార్లు ఫిర్యాదులు ఇచ్చిరట అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దీనికి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి ఈ వ్యక్తి పైన. ఈయనకు ఇట్లాంటి వాడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని చెప్పినప్పటికీ కూడా సో అధికారులు మాత్రం ఆయనని ఎలాంటి మాట అనకుండా, ఇంకా ఆయనే మంచోడు, శుద్ధ పూస ఆయన చాలా మంచి వ్యక్తి, అలాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి ఈ ఉపాధి హామీ పథకాలకి పేరు వస్తాయన్నట్టుగా అధికారులు ఆయన ఏమనుకుంటే విడిచిపెట్టినట. ఎమ్మెల్యే సైతం స్పందించి ఎమ్మెల్యే కూడా అధికారులు చెప్పినట, ఆయన సంగతి చూడుర్రి, ఆయన కథ మంచి లేదట, చాలా మంది చెప్తున్నారు అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఆయన వినకుండా, అధికారులు వినకుండా
డైరెక్ట్ ఎమ్మెల్యేగా చెప్పారట, ఏ మంచి వ్యక్తి సార్ ఆయన, చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్పి దాటిరట. అంటే అధికారులు ఒక వ్యక్తికి అంతగానం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇట్లాంటి విషయాలే కదా, ఇలాంటి విషయాలనే కదా ఏదో ఉన్నది వెనకాల మధ్యలో అని చెప్పేసి లేని అనుమానాలు కలుగుతాయి. ఇది పనికి వచ్చే మహిళలతో కామ కోరికలు, కాదు కూడదు అంటే బ్లాక్ మెయిల్, సోషల్ మీడియాలో ఆడియోలు వీడియోలు వైరల్. నేను ఒక ఆడియో బయటకు వచ్చింది, ఆ ఆడియో నేను పెట్టలేను, ఎందుకంటే పాప అందులో ఒక మహిళ వాయిస్ ఉంది, అనవసరంగా మహిళ బదనాం అయిపోతుంది కాబట్టి నేను ఆ ఆడియో ప్లే చేయట్లేదు. అందులో అతను మాట్లాడుతూ ఇంత అసభ్యకరంగా మాట్లాడంటే అంత దారుణంగా మాట్లాడాడు. 39 నిమిషాల 39 సెకండ్లు ఉంది ఆడియో. అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో కార్మికులు, మహిళలు, సో దాన్ని ఆసరగా చేసుకొని అదునుగా చేసుకొని ఇక వాళ్ళతో ఇట్లాంటి ఆటలాడుతున్నాడు ఆ ఫీల్డ్ అసిస్టెంట్. చూద్దాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తన కామ కోరికలు తీర్చుకునేందుకు అదుగా మార్చుకున్నాడు. మనసు పడ్డ మహిళలను లొంగ తీసుకోవడం, అధికారుల మనల్ని పొందేందుకు మగవాళ్ళను సప్లై చేయడం అలవాటుగా మార్చుకున్నాడట. అధికారులకు కూడా సప్లై చేస్తున్నాడట. మనకు దిశ పేపర్లో వచ్చింది వార్త అంతా కూడా, మనం ప్రస్తుతం చదివేది దిశ పేపర్లోని వార్తని. కాదు కుదరదు అంటే ఆడియోలు వీడియోలు బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం, తద్వారా స్వకార్యం పూర్తి చేసుకుంటూ అమాయక మహిళ జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. తాజాగా సదరు వ్యక్తి ఇతర మహిళలతో చేసిన సంభాషణ ఆడియోలు, రాసలీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతున్నాయట. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఓ ప్రత్యేక సామాజిక వర్గ ఎమ్మెల్యే సొంత ఊరిలో ఫీల్డ్ అసిస్టెంట్ రాసలీల వీడియోలు ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి. గ్రామీణ పేద ప్రజలకు ఆర్థిక స్వలంబన కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గ్రామ బాధ్యతలు నిర్వర్తించే ఫీల్డ్ అసిస్టెంట్ కామ కోరికలు తీర్చుకునేందుకు వేదికగా మలుచుకున్నాడు. గ్రామంలో అమాయక మహిళలను లొంగ తీసుకుంటూ ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టించాడు. పని చేయకుండా హాజరు పట్టికలు నమోదు చేస్తూ పని చేస్తున్నట్టుగా వారు నెల నెల డబ్బులు అందిస్తూ పై అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సైతం మహిళలను వాడుకున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఎవరైతే అతను మాట వింటాడో మహిళలు, ఆయనకు నచ్చినట్టుగా ఎవరైతే మహిళలు మాటలు వింటారో, ఆయనకు నచ్చినట్టుగా ఎవరైతే మహిళలు ప్రవర్తిస్తారో వాళ్ళ పేర్లు అందులో రాస్తారట. వాళ్ళు రాకున్నా వచ్చినట్టు పేరు రాసి వాళ్ళకు నెల నెల జీతం ఇస్తున్నట్టు అందులో. సో ఎవరైతే మాట వింటారో వాళ్ళ పేరు కొట్టేస్తా అని చెప్పేసి బెదిరేయడం, లేదంటే వాళ్ళతో మాట్లాడిన ఆడియోలు వీడియోలు ఉంటాయి కదా, ఆ ఆడియోలు వీడియోలు మొత్తం బయట పెడతా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇదే పని చేస్తాను అన్నమాట. వారి జీవితాలను అంగడి సరుకులా మార్చడంతో తనపై ఫిర్యాదులు వచ్చిన చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేశారంటే అతగాడి గుప్పిట్లో అధికారులు ఎలా బందీ అయ్యారో ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. అన్నంతగా తయారైంది పరిస్థితి. అతగాడి చేతిలో కీలు బొమ్మలుగా తయారైన కొందరు అమాయక మహిళలు తమకు విముక్తి కలిగించండి అంటూ పై అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఆ గ్రామంలో కొందరు మహిళలు ఉపాధి హామీ పనులకు దూరమైన పరిస్థితి అక్కడ నెలకొందని ప్రచారం జరుగుతుంది. పరువు పోతుంది. ఇప్పుడు అనవసరంగా అక్కడికి పోయి పనిచేస్తే వీడేమో ఆయన చెప్పినట్టు మాట వినాలి, ఆయన చెప్పిన మాట వినకపోతేనేమో బ్లాక్మెయిల్ చేస్తాడు. చెప్పినట్టు విన్నటోళ్ళకి ఏం చేస్తాడు, కామ కోరికలు తీసుకుని వాళ్ళకి రాకుండా కూడా పేరు వచ్చినట్టుగా పేరు రాసుకుంటాడు, డబ్బులు ఇస్తాడు. సో ఈ నరకం ఎందుకు, ఈ టార్చర్ ఎందుకు అని చెప్పేసి కొందరు మహిళలు ఆ పనికి వెళ్ళడమే మానేసిరట. సోషల్ మీడియాలో ఆడియోలు వీడియోలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాసలీల ఫోటోలు వీడియోలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారి కలకలం రేపుతున్నాయి. మహిళలతో చేసిన సంభాషణల వ్యక్తిగత వీడియోలు ఆ మండలంలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సంభాషించుకున్న ఆడియో రికార్డింగ్స్ బయటకు ఎలా వచ్చాయి అనేది చర్చనీయాంశంగా మారింది. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ పలువురు మహిళలతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండడం, వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు వాటిని రికార్డు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. అయితే సదరు ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో అధికారులను సైతం సులభంగా లోపరుచుకోవడం, వారిని ప్రసన్నం చేసుకునేందుకు అమాయక మహిళలను అంటగడుతున్నాడు అనే విమర్శలు సైతం గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలో రాసలీలల భాగోతం సోషల్ మీడియాలో వైరల్ కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. సొంత పథకంలా ఉపాధి హామీ పథకం, గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆ పథకాన్ని తన ఇంటి పథకంలా మార్చుకున్నాడు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి అంతేనట్టు కదా, ఇప్పుడు అది ఆ ఊర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం లెక్క లేదు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంట్లో ఆయననే ఇదంతా, ఆయన సొంతగా ఆయన ఒక పథకం చేపట్టి ఆయన కింద పనిచేసినట్టుగా ఉంది వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు ఈ పేపర్లో చదివిన బట్టి చూస్తే ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందడంతో చర్యలకు ఎమ్మెల్యేపై అధికారులు సిఫార్సు చేసినప్పటికీ తన గుప్పిట్లో బందీ అయిన అధికారులు
చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తూ తను మంచి వర్కర్ అంటూ ప్రశంసా పత్రాన్ని అందించాలని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన చేతిలో గాయపడ్డ కొందరు తమను సొంత పనులకు వాడుకుంటున్నాడని ఆధారాలతో ఫిర్యాదు అందగా తాత్కాలికంగా తొలగించిన అధికారులు అయితే కొన్ని సొంత పనులకు వాడుకుంటున్నాడని చెప్పేసి ఫిర్యాదులు అందినాక ఆ ఫిర్యాదులు చూసుకొని తాత్కాలికంగా అంటే 4 నెలల పాటు సస్పెండ్ చేసిరట. మళ్ళీ వెంటనే తీసుకొచ్చుకున్నారట. అంటే 4 నెలలనే ఆయన మంచోడై సత్ప్రవర్తన అంటారు కదా, శుద్ధ పూస అయ్యిండు కాబట్టి 4 నెలల్లో మళ్ళీ వెనక తీసుకొచ్చి మళ్ళీ ఆయన్ను అక్కడ పెట్టిరట ఫీల్డ్ అసిస్టెంట్గా. నువ్వే ఉండాలి, నువ్వైతేనే మహాత్మునివి, నువ్వైతేనే ఒక మంచి వ్యక్తివి, నువ్వైతేనే అందరి మహిళల్ని పాపం వచ్చిన అందరికి పేరు రాసుకుంటావు, వాళ్ళకి డబ్బులు ఇస్తావు, వాళ్ళ కష్ట సుఖాలు తీసుకుంటావు అని చెప్పేసి మళ్ళీ అధికారులు వెంటనే 4 నెలలనే తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నారట అక్కడ. కామ కోరికలు తీర్చుకునేందుకు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది దారుణమైనటువంటి ఘటన. నిన్న ఇది దిశ పేపర్ లో వచ్చింది. సో నిన్న ఇది ఒక ఆవుర ఒకటని కాదు, ఏదైతే ఈ మానకొండూరు మండలం పచ్చినూరు గ్రామం అంటే కాదు. ఇప్పుడు మనం ఈ వార్త మనం ఎందుకు చదువుతున్నాం అంటే ఇది ఒక దగ్గర కాదు, ఈ అరాచకాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో, 100 రోజుల పని జరుగుతుందో, ఈ కుంట పనులు ఎక్కడ జరుగుతాయో అక్కడ చాలా గ్రామాలలో అంటే కొన్ని ప్లేసెస్లలో చాలా మంచిగా ఉంటారు, క్రమశిక్షణ వ్యవహరిస్తారు, అది వేరు. కానీ చాలా గ్రామాల్లో ఇదే తంతు జరుగుతూ ఉంది. అమాయక మహిళలను వాళ్ళు లోపరుచుకోవడం, వాళ్ళ అమాయకత్వాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితాలతో చెలగాట ఆడడము, సంసారాలతో ఆడుకుంటున్నారు చాలా గ్రామాలలో. తమ కుటుంబాలు కూడా అన్ని విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఇలాంటి చేయడం వల్ల. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టింది ఈ పథకం ఎందుకు? సో పేదలకు మంచిగా రోజంత ఉపాధి వస్తాయని చెప్పేసి. ఇక దాన్ని ఇట్లాంటి కాడ వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆఫీసర్లు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం చేస్తారు అంటే ఇట్లాంటి కథలు నడిపిస్తూ ఉంటారు. సో ఇది ఈ ఆడియో ఆ వీడియోలు అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో ఒకసారి వెళ్ళి ఆ ఆడియో ఆధారంగా మరి అది మహిళలు బయటకు వస్తున్నారో రావట్లేదు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కదా పాపం, వాళ్ళకు ఏం అవసరాన్ని ఇతను ఆసరాగా తీసుకున్నాడు. సో బయటికి రాలేరు వాళ్ళు కూడా పాపం. సో దీన్ని సుమోటోగా తీసుకోవాలి పోలీసులు, కేసుని సుమోటోగా తీసుకొని ఆ ఆడియో విని ఆ ఆడియో ఆధారంగా ఈ కేసును సుమోటోగా తీసుకొని ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీ పథకాల్లో ఈ పనికి ఆహార పథకం, ఈ 100 రోజుల పనిలో జరిగినటువంటి అరాచకాలను ఒకసారి ప్రతి వారం కూడా ఒక ఆఫీసర్ వెళ్ళి రివ్యూ అడగాలి. అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళి మహిళలను అడగాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు పురుషులు ఉండి అక్కడ మహిళలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారానికి ఒక్కసారి వెళ్ళి అధికారులను వాళ్ళు వెళ్ళి అడగాలి. ఖచ్చితంగా అధికారులు వెళ్ళి మహిళలను అడగాలి, అమ్మా మీకైనా ప్రాబ్లం ఉందా, ఈ వారం రోజుల్లో సోమవారం కానీ మంగళ బుధ గురు శుక్ర శని ఈ రోజులలో మిమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్ ఏమైనా ఇబ్బంది పెట్టిండా, లేకపోతే ఇక్కడికి వచ్చేటువంటి పురుషులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా అధికారులు ప్రశ్నించాలి, వాళ్ళని అడగాలి మహిళల్ని ఖచ్చితంగా. లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ ఆడియో వీడియోలు మొత్తం కూడా వైరల్ అయినాయి, చర్చనీయాంశంగా మారింది. సో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ని పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలువురు కోరుతా ఉన్నారు.